హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే కిచెన్. ఈరోజు నేను ములక్కాయ కొబ్బరి పాలు వేసి ఎలా ఉండాలో చేసి చూపించబోతున్నాను. ఈ కూర కొబ్బరి పాలు వేయటం వల్ల చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. వీలైతే మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలండి. దీనికోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, చెక్క, ఇలాచి వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఒక కొబ్బరికాయని తీసుకొని తురుము తీసి మెత్తగా గ్రైండ్ చేసి పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక అర చెంచా ఆవాలు, ఒక చెంచా పచ్చిశనగపప్పు వేసి దోరగా వేగనివ్వాలండి. అలా వేగుతున్న పచ్చిశనగపప్పులో కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. కరివేపాకు వేగుతుండగా చిన్న ఉల్లిపాయలు 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకునండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేయాలండి. అవి వేసి కొంచెం లైట్గా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే మగ్గాలండి. ఉల్లిపాయ బాగా మగ్గితే కర్రీ బాగుంటుందండి, గ్రేవీ బాగుంటుందండి. ఉల్లిపాయలు మగ్గుతుండగా 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోనండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి. అలాగే కొత్తిమీర కాడలు, ఆకులు కాకుండా కాడలు మాత్రం కట్ చేసి వేసుకున్నానండి. కట్ చేసి వేసుకుని టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిస్తున్నానండి. అలా మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు టమాటా వేసుకున్నానండి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఒక 2 ములక్కాయలకు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అవి వేసానండి. అవి కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలండి. ఈ టమాటా, ఉల్లిపాయ, ములక్కాడ కలిపి కొంచెం 10 నిమిషాలు బాగా మెత్తగా మగ్గనివ్వాలండి. అలా మగ్గుతున్న కర్రీలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకున్నానండి. ములక్కాడ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్లో నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. ఇంకా వేరే వేయవలసిన అవసరం అయితే లేదండి. ఈ పేస్ట్ బాగా ముక్కలకు బాగా పట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న ములక్కాయ ముక్కల్లో ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. 3 స్పూన్ల కారం వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ ముక్కలకి మసాలా ఫ్లేవర్, కారం, ఉప్పు బాగా పట్టుకోవాలండి. పట్టుకుని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న ములక్కాడ ముక్కల మిశ్రమంలో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్లోని ములక్కాడ ముక్క ఉడికిపోవాలండి. వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయిపోవాలండి. బాగా దగ్గర ఎగిరిపోయే వరకు ఉడికించుకునండి. అది కానీ బాగా దగ్గరగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు, కారం సరి చూసుకోండి. 2 కప్పులు కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. నేను ఆ పాలు వేసేసానండి. ఆ కొబ్బరి పాలు వేసి కొంచెం దగ్గరగా ఉడకనివ్వాలండి. కొబ్బరి పాలు వేసాక బాగా కలుపుకునండి. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత అండి చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడి వేడి ములక్కాయ కొబ్బరి పాలు కూర రెడీ. ఈ కూర చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.